రామ్టాక్కి తిరిగి స్వాగతం. యోగి ఆదిత్యనాథ్ ఎవరి దృష్టిలో పడకుండా ఓ పెద్ద రికార్డు సాధించాడు. లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ వితౌట్ ఇంటరప్షన్. అది అత్యంత పెద్ద రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్కి. ఎందుకంటే ఇది 78 సంవత్సరాల యూపీ పాలనలో ఇదే రికార్డు. అసలు ఆ లిస్టు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు 5 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రులుగా ఉన్నది కేవలం నలుగురే. అంటే నేను మొత్తం క్యుములేటివ్ లెక్కేయద్దు. అంటే ఏకంగా అంటే ఒకేసారిగా 5 సంవత్సరాలు పూర్తి టర్మ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, లేకపోతే 2 టర్మ్స్లో కలిపి కంటిన్యూస్గా 5 సంవత్సరాలు ఉన్నాళ్ళు కేవలం నలుగురు. చూడండి, ఇప్పుడు గోవింద్ వల్లభ్ పంత్ రికార్డ్ని ఈయన బ్రేక్ చేశాడు. కానీ ఆ లిస్టులో చూస్తామంటే గోవింద్ వల్లభ్ పంత్ది రికార్డు ఎప్పుడో బ్రేక్ చేశాడు ఈయన. ఎందుకంటే ఆయనది లెక్క ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1, 1946 నుంచి. స్వాతంత్రం రాకముందు జరిగిన దీన్ని లెక్కలోకి తీసుకున్నా కూడా ఇప్పుడు దాన్ని అధిగమించాడు. కానీ నా దృష్టిలో అసలు అది కరెక్ట్ కాదేమో. సో ఆ స్వాతంత్రం తర్వాతనే లెక్క తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం చూస్తే అసలు నలుగురే ఇంతవరకు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్కి. యోగి ఆదిత్యనాథ్, గోవింద్ వల్లభ్ పంత్, డాక్టర్ సంపూర్ణానంద్. ఈయన నాకు తెలిసి కిసాన్ నేత, వారణాసి నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి డాక్టర్ సంపూర్ణానంద్. ఈయన ఒక్కడే 5 సంవత్సరాలు పైబడి ఉన్నాడు అక్కడ ఆ పాతకాలంలో. కొత్త దాంట్లో అఖిలేష్ యాదవ్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఒక టర్మే, 2వ టర్మ్ మళ్ళీ ఎలక్ట్ కాల. అసలు ఈ లిస్టులో ఎందుకు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అసలు యూపీకి పట్టిన జాడ్యం ఇదే, రాజకీయ అస్థిరత. అంత పెద్ద రాష్ట్రానికి అసలు 4 సంవత్సరాలు మాయావతిన తర్వాత 3 సంవత్సరాలు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ములాయం సింగ్ యాదవ్, సుచేత కృపలాని. అసలు ఇదేమిటి? అంత పెద్ద రాష్ట్రానికి షార్ట్ టర్మ్ సీఎంస్ ఉంటే వాళ్ళు రాష్ట్రానికి ఏ విధంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటారండి? అసలు ఇది ఎగ్జాక్ట్గా ఇప్పటికి నాకు అర్థమైంది. యూపీకి పట్టిన జాడ్యం ఏంటంటే రాజకీయ అస్థిరత. దారుణం. అంటే 5 సంవత్సరాల పైనే ఉన్నంత మాత్రాన అందరూ బాగు చేస్తారంటే చెప్పవచ్చు, కానీ అది మినిమం క్వాలిటీ అండి. అక్కడ మీకు దీర్ఘకాలికంగా లక్ష్యాలు టార్గెట్స్ ఏర్పాటు చేసుకొని పని చేయాలి అని అంటే కనీసం 5 సంవత్సరాలు లేకపోతే ఎట్లా ఒక ముఖ్యమంత్రి? అది ఇక్కడ జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇంత దారుణంగా నాకు తెలిసి ఏ రాష్ట్రం లేదేమో. ఇంత ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ అది అంత పెద్ద రాష్ట్రం. మరి బేమారుగా ఉండమంటే ఎందుకు ఉండదండి? స్వాతంత్రం వచ్చినప్పుడు బాగానే ఉండేది దాని ఆర్థిక పరిస్థితి. రాను ఈ విధంగా తయారైంది. దీనికి కారణం రాజకీయ అస్థిరత. నిజం చెప్పాలంటే ఈ గత 3 టర్మ్స్ నుంచే అఖిలేష్ అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత 2017 నుంచి ఇప్పటిదాకా యోగి ఆదిత్యనాథ్ కంటిన్యూ అవుతున్నాడు. అందుకనే యూపీ లెక్కలు కొంత బాగున్నాయి. అంతకుముందు మీకు చూస్తే ఎక్కడా లేదు. అసలు ఇంకొక రికార్డు ఏంటి చెప్పమంటారా? 1960 తర్వాత రెండోసారి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి లేడండి. 1960 తర్వాత, 65 సంవత్సరాల క్రితం ఈయనే సంపూర్ణానంద్. ఆయన టర్మ్ 1960 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ యోగి ఆదిత్యనాథే 2022లో సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యాడు. అప్పటిదాకా ఎవరు ఎలక్ట్ కాలేదు. ఇది యూపీకి పట్టిన దౌర్భాగ్యం. కోర్స్ అక్కడ నుంచి అయినటువంటి వాళ్ళు షార్ట్ టెన్యూర్ పనిచేసిన విపి సింగ్, చరణ్ సింగ్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. ఆ రాష్ట్రం ఎప్పుడో సుచేత కృపలాని ఎప్పుడో మహిళా ముఖ్యమంత్రిగా చేసింది, తర్వాత మాయావతి చేసింది. సో ఈ రికార్డ్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది? 65 సంవత్సరాల తర్వాత యోగి సాధించినటువంటి రికార్డు ఎలా సాధ్యమైంది? ఒకటేనండి, మోడల్ ఆఫ్ గవర్నెన్స్, పర్సనాలిటీ. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. పర్సనాలిటీ అంటే ప్రజలు ఆలోచిస్తారండి. మనం అనుకుంటే ప్రజలు చాలా స్మార్ట్గా ఉంటారు.
ఎటువంటి అవినీతి మచ్చ మరక లేని నాయకుడు. తెలుసు అందరికి కూడా ఆయన డబ్బులు తీసుకుంటాడు, ఆయన అవినీతి చేస్తాడని ఎవ్వరు అనుకోరు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రజల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఆ స్ట్రాంగ్ లీడరు, ఎవరిని లెక్క చేయడు. ఎంత మాఫియా కింగ్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ భయపడిపోయే పరిస్థితులు వచ్చి శాంతి భద్రతలు సురక్షితంగా ప్రజలు హాయిగా నిద్రపోతున్నారండి. ముందు అది ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో అదివరకు నిద్ర కూడా లేవు, కరువు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవడో తెలియదు. ఇవాళ ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు. మూడోది ఆర్థిక అభివృద్ధి. అసలు ఎలా అంగలేస్తూ అభివృద్ధి అవుతుందో చెప్పలేం. ఎవరు ఊహించుకోలే. ఈయనేంటి సన్యాసి డ్రెస్సుల్లో ఉన్నాడు, ఈయన వచ్చి ఏం చేస్తాడని అనుకున్నారు. బీమారు స్టేట్ నుంచి నిన్ననే వచ్చినాయి వాళ్ళ లెక్కలు. వాళ్ళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ యోగికి బ్రీఫ్ చేశారు, ఇంకా అఫిషియల్గా కూడా పబ్లిష్ చేయలేదు. 24-25కి వాళ్ళ జీడిపి 29.6 లక్షల కోట్లు. మనం తప్పుగా వేస్తున్నాం, అంతకుముందు 25.9 లక్షల కోట్లని. అన్ని నెట్లో చూడండి, ఎక్కడైనా అదే దొరుకుతుంది. అది కరెక్ట్ కాదు. 29.6 లక్షల కోట్ల జిఎస్డిబికి వెళ్ళింది. అది అంటే టాప్ 3కి లాస్ట్ ఇయర్ ఎట్లయితే టాప్ 3 వచ్చిందో ఈసారి దాన్ని నిలబెట్టుకుంది. 31 లక్షల కోట్లు తమిళనాడు అయితే ఆల్మోస్ట్ దానికి నియర్ కాంపిటీషన్ లెవెల్లో ఉంది ఇవాళ. అసలు ఒకటి కాదండి, అసలు మీరు ఎస్డిజి సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే తీసుకుందో యుఎన్ఓ నిర్దేశించినటువంటి గోల్స్లో చూసేటట్టయితే లాస్ట్ పర్ఫార్మర్ కేటగిరీ నుంచి ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి వచ్చేసింది. ఒకటే కదా, రెవెన్యూ సోర్సెస్ ఆర్బీఐ 25-26 రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే టాప్ రెవెన్యూ ఏ రాష్ట్రం ఉండబోతుందో చూస్తే 13.3% షేర్ తోటి నెంబర్ 1గా పోతుంది. మహారాష్ట్ర కూడా లేదు అంత. అట్లనే సిఏజిఆర్ 21 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 21, కోవిడ్ పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి 26 వరకు తీసుకునేటట్టు 25 వరకు తీసుకుంటే 15.2 ఉంది. సరే, ఇవన్నీ నేను చెప్పాలంటే అంతకుముందు చాలాసార్లు చెప్పాను. అసలు మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో ఎక్స్ప్రెస్ వేలు ఇవాళ గంగా ఎక్స్ప్రెస్ పూర్తయితే దేశం మొత్తం మీద ఉన్న ఎక్స్ప్రెస్ వేల్లో 50% ఉత్తరప్రదేశ్. ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను వాటిని గురించి చెప్పను. కానీ మొత్తం మీద ఇది ఎవరు నోటీస్ చేయలే ఈ రికార్డుని. అది ఎవరు ఇదేదో జరగబోతుంది, మోడీని గురించి మొన్న ఇది చేసుకున్నాం మనం. అట్లా ఇందిరాగాంధీని అధిగమించేశాడనేది ఇది ఎవరు నోటీస్ చేయకుండా కామ్గా జరిగిపోయింది. నా దృష్టిలో ఇంకా ఉంది ఆయనకి టైం. 2027 దాకా కూడా ఈ టర్మ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎన్నో రికార్డులు యోగి ఆదిత్యనాథ్ ఇలానే క్రియేట్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ని ఆర్థిక రంగంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆశిద్దాం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.